కేంద్రంతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకునే అవకాశం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఉందని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు బోళ్ల రమేష్, అధ్యక్షులు బాను తుకార్న తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలోని భూమిని ప్రైవేటు వ్యక్తులకు కానీ ప్రైవేటు సంస్థలకు కానీ బదిలీ చేయరాదని ఉందని, అలాగే సుప్రీంకోర్టు సమత జడ్జిమెంట్ ప్రకారం కూడా ఏజెన్సీ ఏరియాల్లో ప్రైవేటు సంస్థలు మైనింగ్ చేయడానికి వీల్లేదని 1997లోనే చాలా స్పష్టంగా చెప్పబడిందని తెలిపారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోయగూడెం OCP3 బ్లాక్ను అరబిందో కంపెనీకి కేటాయించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని అన్నారు. MMDR యాక్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న బొగ్గు బ్లాకులకు వర్తించదంటూ గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రాంతం మొత్తం బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకై వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆ దిశగా కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్కు పంపాలని కోరారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి బొగ్గు బ్లాకులను మన సింగరేణికే దక్కేలా పోరాటం చేద్దామని, కార్మిక సంఘాలన్నీ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి ఉన్న మంచి అవకాశం కోసం తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ వద్దకు వెళ్లి బతిమలాడవలసిన పని కూడా లేదని తెలిపారు. ఉద్యమాలతో పాటు లాజిక్ పాయింట్తో ముందుకు వెళ్లాలని కోరారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ 5(1) ప్రకారము గవర్నర్కు విశేషాధికారాలు ఉన్నాయండి. మీరు కావాలంటే ఆ 5వ షెడ్యూల్ను చూడొచ్చు. దాంట్లో చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా పార్లమెంటు చేసిన చట్టం కానీ అసెంబ్లీ చేసిన చట్టం కానీ ఒక షెడ్యూల్ ఏరియాకి అంటే ఏజెన్సీ ఏరియాకి చెందదు అని గవర్నరు నిర్ణయం తీసుకోవచ్చు. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధన కూడా అడ్డురాదు. పార్లమెంటు కూడా దాన్ని ఏమీ చేయలేదు. అంతటి విశేషాధికారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పుడు ఏదైతే కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో, సింగరేణికే ప్రైవేటు బ్లాకుల్ని బొగ్గు గనుల్ని కేటాయించాలి అని చెప్పి ఆందోళన చేస్తున్నాయో, దానికి చాలా సింపుల్ పరిష్కారం ఉంది రాజ్యాంగంలో. ఈ ఆర్టికల్ 244 ప్రకారం 5th షెడ్యూల్ పారాగ్రాఫ్ 5(1) ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి ఈ MMDR యాక్ట్ 2015 అనేది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలకు చెందదు అని చెప్పి గాని గవర్నర్ ద్వారా ఈ చట్టరూపం దాలిస్తే పార్లమెంటు చేసినటువంటి MMDR యాక్ట్ ఏజెన్సీ ఏరియాలకు చెందదు. తద్వారా కోయగూడెం OC3 సింగరేణి వశమవుతుంది. ఎందుకు అనంటే, నేను చెప్పినటువంటి ఈ పారాగ్రాఫ్ 5(1) ప్రకారం రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి, అంటే 2015లో MMDR యాక్ట్ వచ్చింది కదా, ఆ డేట్ నుంచే చెల్లకుండా ఆ యాక్ట్ గవర్నర్ నిర్ణయం తీసుకునేటువంటి ప్రొవిజన్ మనకు రాజ్యాంగంలో ఉంది. కాబట్టి కోయగూడెం OC3 బ్లాక్ మనకు ఈ చట్టం ద్వారా మనకు వచ్చే అవకాశం వస్తుంది కంపల్సరీగా. అదేవిధంగా తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 కూడా మనకు వస్తుంది. తర్వాత PKOC డిప్సైడ్ బ్లాక్ కూడా మనకే వస్తుంది. అదేవిధంగా KK6 బ్లాక్, శ్రావణపల్లి OC3 కూడా నాకు తెలిసినంత వరకు అది కూడా ఏజెన్సీ ఏరియాలో ఉంది. ఎందుకంటే మందమర్రి, బెల్లంపల్లి మధ్యలో ఉంది కాబట్టి అదంతా కూడా 170 కిందకు వస్తుంది. కాబట్టి మెజారిటీ బొగ్గు గనులు ఏజెన్సీ ఏరియాలో ఉండడం వల్ల ఏజెన్సీ ఏరియాలో భూమిని వేరే వ్యక్తులకి అంటే ప్రైవేటు సంస్థలకి బదలాయించేటువంటి అధికారం ఈ రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పారాగ్రాఫ్ 5(2)(b) అండి. 5(2)(b) ప్రకారము పార్లమెంటుకు కూడా ఆ అధికారం లేదు. ఇదే విషయాన్ని 1997లో సుప్రీంకోర్టు సమతా జడ్జిమెంటు పారాగ్రాఫ్ 87, 115, 117 ఈ 3 పేరాల్లో తానిచ్చినటువంటి జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది, మైనింగ్ లీజులు కానీ, మైనింగ్ కానీ, అదేవిధంగా భూ బదలాయింపు కానీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ అంటే ప్రభుత్వ సంస్థలు మాత్రమే
ఇక్కడ మైనింగ్ చేయడానికి అర్హత లభిస్తుంది. దేని గట్టిగా జరుగుతున్నాయి. ఈ సింగరేణిని కాపాడుకోవడానికి అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీలు కానీ అందరూ ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలని చెప్పేసి ముందుకొస్తున్నారు. కానీ సింగరేణిని ఈ ప్రైవేటు వాళ్లకు బ్లాకులు ఇవ్వకుండా, బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది మా గౌరవ అధ్యక్షులు క్షుణ్ణంగా మీకు ఇప్పుడు తెలియపరిచారు. దీంట్లో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, రికగ్నైజ్డ్ యూనియన్ నాయకులు కానీ, సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు, పార్టీ నాయకులు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టి ఏదైతే గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో ప్రైవేటు వాళ్లకు బొగ్గు బ్లాకులు ఇస్తాము అని ముందుకొస్తున్నారో, ఏదైతే ఆ ప్రతిపాదన సాగుతుందో దాన్ని అరికట్టడానికి అందరూ పూనుకొని సింగరేణి నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఉపాధ్యక్షులు వాంకడు శివ, అంబోతు రవి, బానోతు ప్రవీణ్, భూక్యా భాస్కర్, భూక్యా చరణ్, లకావత్ రవి, గుగులోతు సురేష్, మాణిక్రావు, మహేందర్, శశిధర్, తిరుపతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.